ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆమె చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? మీ చెల్లెలే కదా? తను నాకు సొంత చెల్లెలు కాదు మేడం. సొంత చెల్లెలు కాదా? అవును సార్. మరి ఆ అమ్మాయి ఎవరు? ఒక యాక్సిడెంట్లో అనుకోకుండా మా ఆవిడ్ని కాపాడింది. ఆ కాపాడే టైంలో తను కోమాలకు వెళ్ళిపోయింది. అందుకే తనని చేరదీసి నేనే వైద్యం ఇప్పించాను. తను అనాథలా ఉండిపోతే మేమే అన్నా వదిలినై చూసుకున్నాం. ఏ కష్టం ఉన్నా మనసులోనే దాచుకునేది, బయటికి చెప్పేది కాదు. ఇప్పుడు కూడా పాపం తనకి ఏ కష్టం వచ్చిందో ఏంటో. సరే, మరి ఇప్పుడు ఈ పాపనేం చేద్దాం? ఈ పాప నాతోనే ఉంటుంది మామ్. ఏం మాట్లాడుతున్నావు మిత్రా? ఈ పాప నీతో ఎందుకుంటుంది? పాపకి తల్లి ఎలాగో లేదు, అలాని పాపని అనాథలా వదిలిపెట్టలేం. అది కాకుండా ఈ పాప నా చేతిలో పడగానే నేను శుభవార్త విన్నాను. అందుకే నాతోనే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పాప కన్నవాళ్ళు ఎవరో తెలీదు. ఒక అనాథకి పుట్టిన ఇంకొక అనాథ. ఆ పాపని నువ్వెలా తెచ్చుకుంటావు? అక్కడి నుంచి మీరు మీతో పాటేదో తీసుకురాబోతున్నారు. దీక్షితులు గారు చెప్పిన మాటకి అర్థం ఇదన్నమాట. మాతో పాటు రాబోతోంది ఈ పాపే అన్నమాట. అంటే ఇది దైవ సంకల్పం. ఆ పాపని మనతో పాటు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన నువ్వు ఏమాత్రం పెట్టుకోకు. ఆ పాప మిత్రతో వస్తుంది. మీరు కూడా ఏంటి ఆంటీ? ఇక ఈ విషయంలో నో మోర్ డిస్కషన్స్ మనీషా. భాస్కర్, ఇదంతా అనుకోకుండా జరిగిందో లేక ఏదైనా కారణంతో జరిగిందో నాకు తెలీదు. కానీ పాప నా చేతిలో ఉన్న క్షణంలోనే పాప తల్లి కనబడకుండా పోయింది. అందుకే పాప బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఈ పాప మా దగ్గర క్షేమంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు తిరిగి వచ్చినా, ఎప్పుడు తన బిడ్డ గురించి అడిగినా తనని మా దగ్గరికి పంపించు. పాపనిచ్చి పంపిస్తాం. సరే సార్. మామ్, వెళ్దామా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.